వెల్కమ్ టు గణిత్ స్టడీస్. ఈరోజు మనము ఒక మంచి బిట్ అనేది మనకు కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ లో తీసుకొద్దాం. ఏంటంటే యోగా. ప్రస్తుతము ఎన్నో యోగా దినోత్సవం జరుగుతుంది. 11వ యోగా దినోత్సవం అనేటువంటిది నిర్వహించబడుతుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ? విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద జూన్ 21వ తారీఖున నిర్వహించబడుతుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. యోగా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తానంటాడు? జూన్ 21వ తేదీన అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మరి నరేంద్ర మోడీ ఈ యోగా అనేటువంటి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు ప్రారంభించాడు అని అంటే 2014 సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రారంభించాడనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మరి ఈ యోగాని అంతర్జాతీయ యోగా అనే అంశంగా ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అని అంటాడు. 2015 సంవత్సరము జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏ సంవత్సరం నుంచి పిలుస్తున్నారనంటే 2015 సంవత్సరం అని చెప్పాలి. మరి యోగా దినోత్సవం ఎప్పుడు అనంటే జూన్ 21 అనే విషయం మనం చెప్పాలి. నరేంద్ర మోడీ ఎప్పుడు యోగాను ప్రారంభించాలంటే 2014 జూన్ 21 విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకేనా? ఇలాంటి అంశాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ అసలు యోగా అనే విషయం అన్నావు అంటే ఏమన్నావు నువ్వు? యోగా అని అన్నావు. ఇప్పుడు యోగా అనే పదం అనేది ఇట్ ఈస్ అ సంస్కృత పదం అనే విషయం మనము చెప్పవచ్చు. సంస్కృత పదం. ఆ సంస్కృతం పదంలో రెండు పదాల యొక్క కలయికతో వచ్చిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఒకటి యూజ్ అనేటువంటి పదం. ఏ పదము? యూజ్ అనే పదం. మరొక పదం ఏంటంటే యూజీర్ అనేటువంటి పదం. యూజీర్ అనేటువంటి పదంతో వచ్చిందనే విషయం మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ యూజీర్ అనేటువంటి పదం అన్నాం. ఈ రెండు యొక్క పదాల యొక్క కలయికతోనే మనము యోగా అనే విషయాన్ని మనము చెప్తున్నాం. అసలు యూజ్ అంటే ఏంది? సో యూజ్ అంటే ఏంది? కలిసి అని అర్థం. ఓకేనా? యూజర్ అంటే ఏంది? ఏకమవటం అని అర్థం. ఏమవటం? ఏకమవటం అనేటువంటి అర్థం. మన టైం బాగలండి. యోగా అనేది ఒక అంటాడు సంస్కృత పదం. యోగా అనేది ఎన్ని పదాల యొక్క కలయిక అంటే రెండు పదాల యొక్క కలయిక అనే విషయం మనం చెప్పవచ్చు. ఇది మనకు మన విశాఖపట్నంలో జరిగేటువంటి 11వ సభా సమావేశానికి నరేంద్ర మోడీ గారు గెస్ట్గా రాబోతున్నారు. ఇది ఇక్కడ మనకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ యొక్క యోగాకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదవ్వాలని ప్లాన్ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ జూన్ 21వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ వద్ద నరేంద్ర మోడీ గారితో ఎంతమంది యోగాసనాలు చేస్తారనంటే 3 లక్షల మంది యోగాసనాలు చేస్తారనే విషయాన్ని మనం చెప్పవచ్చు. పై చిలుక. నెక్స్ట్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల్లో యోగా చేస్తారంటే 1 lakhs ప్రాంతాల్లో చేస్తారు. ఎంతమంది జనాభా? 2 కోట్ల మంది జనాభా యోగాసనాలు చేస్తారు అనేటువంటి అంశం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ యోగాలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి ఎంతమంది సర్టిఫికేట్ పొందారని అంటాడు. 50 లక్షల మంది సర్టిఫికేట్ పొందారనే విషయం మనం చెప్పవచ్చు. ఎంత కూడా ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే 2025 యోగా యొక్క థీమ్ ఏదని అంటాడు. అప్పుడు ఏమన్నా థీమ్ ఏదంటే యోగా ఫార్ 1 ఎర్త్ 1 హెల్త్ అనేటువంటి థీమ్ను మనం చెప్పాలి అక్కడ. రైట్? ఓకేనా? కాబట్టి చూడు, యోగా ఆచరణ ఎలా ఉంటుందంటే ప్రశాంత జీవనానికి సూచన అనేటువంటి అంశము ఇక్కడ మనకు ఉంటుంది. కనుక ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చూసుకుంటూ రావాలి. జూన్ 21వ తారీఖు మీరు మర్చిపోద్దు. ఎందుకనంటే 2014 సంవత్సరంలో జూన్ 21వ తారీఖున యోగా దినోత్సవంగా చేయడం అనేది జరిగింది కదా. వెంటనే జరిగినట్టు 2015లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో డైరెక్ట్ ప్రశ్న స్పందించాడు. యోగా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అని అన్నాడు. అంటే నేను ఏమంటాను, ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారం మనకు కరెంట్ అఫైర్స్లో బిట్ వస్తుంది, అంత మించి ఇంకేమీ లేదు. కాబట్టి అదేవిధంగా సచివాలయం ఎగ్జామ్లో కూడా అదే ప్రశ్న అడిగాడు, యోగా దినోత్సవం అడిగాడు.
ఓకేనా. ఈ సంవత్సరం 2025లో 11వ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు కనుక పైగా మీరు రాసేటువంటి కాంపిటేటివ్స్ అన్నీ కూడా, ఎందుకంటే రేపు హైకోర్టు ఎగ్జామ్ రాబోతుంది, ఇలాంటి ఎగ్జామ్స్లో ఇది రాబోతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ప్రకారం చదవండి. ఇది కానీ మరి అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇటీవల కాలంలో రష్యా ప్రాంతం నుంచి, ఏ దేశం నుంచి, రష్యా దేశం నుంచి మనకు షిప్ యుద్ధ నౌకను కూడా మనం అంటే తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో బనకచర్ల అంటే గోదావరి బనకచర్ల అనే ఒక ప్రాజెక్ట్ పేరును, దాని మీద ఒక వీడియో చేస్తాం. ఓకేనా. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగినాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగింది. ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేది ఇది మానవ ప్రేరితమైన విపత్తు. మరి అదేవిధంగా ఇండోనేషియాలో అగ్నిపర్వతం అనేది పేలింది. ఏంటది అని అంటే అది ప్రకృతిపరమైన విపత్తు అన్నాడు. ఏంది సార్ ప్రకృతిపరమైన విపత్తులు అంటే ఏంది, మానవ ప్రేరితమైన విపత్తులు ఏంటి అని చెప్పేసి మీరు అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ విపత్తు అంటే ఆపద. సరే, ఇక్కడ మనం చూస్తే మానవ ప్రేరితమైన విపత్తులు ఏంటి అని అంటే విమాన ప్రమాదాలు, అదేవిధంగా రైలు ప్రమాదాలు, ఓడ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, యుద్ధాలు. అంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ దేశం మధ్య పెద్ద ఇష్యూగా జరుగుతుందన్నమాట. ఇట్లాంటి అంశాలు ఇది మానవుల మధ్య జరిగినటువంటి పోరాటాల వల్ల ఏమవుతుందంటే బాంబులు ఇసురుకోవటం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అనేక రకాలైన వాతావరణం నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కూడా మనము జాగ్రత్తగా చూడాలి. అదేవిధంగా మీరు చూడండి, ఎక్కువ విమాన ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి అంటాడు, అది టేకాఫ్ సమయంలో ఎక్కువ జరుగుతాయని చెప్పేసి మనం చెప్తా ఉన్నటువంటి అంశం అన్నమాట.